50 మందికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ద్వారా 85,000 రూపాయలు పోగొట్టుకున్నాను. మా మేనల్లుడు ఫోన్ చేసినట్టు నాకు ఒక ఆయన ఫోన్ చేశారు. జూలై 19వ తేదీన ఫోన్ చేసి అయ్యా నాకు కొంచెం డబ్బులు అవసరం కనిపించండి, ఒక 60,000 అన్నాడు. అయితే ఫోన్ మారింది, నీ నెంబర్ కాదు కదంటే, లేదు మా అయ్యా నా నెంబరు కొంచెం ప్రాబ్లం వచ్చింది, వేరే ఫోన్తో నేను మాట్లాడుతున్నాను అని చెప్పాడు. సరే అనేసి అయితే మరి డబ్బులు ఏ అకౌంట్కి వేయాలంటే వంశీ అని ఒక అకౌంట్ ఇస్తాను, ఆ నెంబర్కి వేయండి అని చెప్పారు. ఆ అకౌంట్ పంపించాడు అమౌంట్. ఈ అమౌంట్ ఏమో నేను 60,000 వేసాను. 60,000 వేసిన ఒక్క క్షణంలోనే మళ్ళీ ఇంకొక 25,000 రూపాయలు ఇవ్వన్నాడు. ఏదా నీకు 60,000 పంపించాను డబ్బులు అంటే అయిందాయి, ఇంకొక 25,000 పంపించి మాయా నీకు ఈవినింగ్ నేను వేసేస్తాను ఇచ్చేస్తానని చెప్పాడు. తీరా 19వ తేదీ ఇచ్చాను. 19, 20, 21, 22, 23వ తేదీన ఆ అబ్బాయి నాకు కలిశాడు. ఏదైనా డబ్బులు ఏమైనా సెట్ అయ్యాయంటే ఏ డబ్బులు అయ్యా నాకు డబ్బులు సెట్ నాకు తెలియదు అన్నాడు. వెంటనే వచ్చి ఇక్కడ సైబర్ క్రైమ్స్లో మధురవాడ వచ్చి ఆ ఎస్సీ గారు రాంబాబు గారితో మాట్లాడి వెంటనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు స్పందించి ఆ యొక్క ఏ అకౌంట్కి అయితే నేను డబ్బులు పంపించాను ఆ అకౌంట్ ముందు స్టాప్ చేశారు. స్టాప్ చేసి అప్పటి నుండి దాని మీద కరస్పాండెంట్ చేశారు. చేశాక నాకు మన ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటలకి నాకు మొత్తం 85,000 రూపాయలు కూడా అక్షరంలో 80,000 రూపాయలు కూడా నా అకౌంట్కి పంపించారు. ఇంత రాత్రి పౌరులు కష్టపడి మన కమిషనర్ గారి సారథ్యంలో ఉన్నటువంటి బృందం అందరికి కూడాను నేను రుణపడి ఉంటాను. ధన్యవాదాలు వీళ్ళందరికీ కూడాను. వీళ్ళిద్దరు నేను ఉన్నారు కాబట్టే ఈవేళ గుండె మీద చేసుకుని మాలాంటి వాళ్ళందరూ నిశ్చయంగా శుభ్రంగా ఉంటున్నాం. మరి వీళ్ళ పనితనం చాలా గొప్పదనం. ఇది ఎంతవరకు నేను 40 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఇటువంటి ఆఫీసులు నేను ఎప్పుడు చూడలేదు. ఇదే నేను మొట్టమొదటిసారి చూడటం. ఇటువంటి ఆఫీసులు ఉన్నారు కాబట్టి మన ప్రజలు చాలా సురక్షితంగా ఆనందంగా ఉంటున్నాము. ఎన్ని లక్షల రూపాయలు పోయినా మన మూడు ఉన్నారు, మనకు రక్షిస్తారు. మన కమిషనరేట్ రాజ్యంలో ఉన్నటువంటి స్టాఫ్ అంతా మంచి స్టాఫ్ కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన కమిషనరేట్ కూడా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే రాంబాబు ఎస్సీ గారు అందరినీ కూడా పిలిచి ఎవరు హీరో ఆలని గారు పిలిచేయండి, మీ సమస్య పలానా ఇలా చేయి మీరు ఎలా రండి అని సలహా ఇచ్చి ఒక తండ్రికి, ఒక తమ్ముడికి, ఒక చెల్లికి చెప్పినట్లు ఆయన మంచితనం ఆయన వల్ల మేమందరం కూడా ధైర్యంగా ఉంటున్నాం సార్. నిజంగా అటువంటి ఆఫీసులు ఉండాలి సార్. ఆయన ఆయన చేస్తూ పిల్లలతో శుభ్రంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం సార్. చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ అనే దానిలో పెట్టి చాలా ఎక్కువ డబ్బు మోసపోతా ఉంటారు. అది కూడా చాలా వరకు ఇందులో ఇదేంటంటే ఎక్కువ ఉండవు అనేది కొద్దిగా శోచనీయం. బట్ వాట్ ఈస్ ద థింగ్, అసలు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చెయ్యాలి అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటి? చాలా మంది వెళ్తా ఉన్నారు. చాలా మంది ఈ ఫ్యాషన్ లో వెళ్ళిన తర్వాత చాలా వరకు ఏం చేస్తారంటే ఇది ఎలా అంటే కొన్ని పెట్టేసి మీరు హై ప్రొఫైల్ అని చెప్పి, కాకపోతే గ్రీడీ ఒక ఆశాజీవి కాబట్టి మనకి మనీ అనేది బ్యాక్ అవుతుంది. 3,477,38,000 రూపాయలు పోగొట్టుకున్నారు. సుమారు 1,15,00,000 కోర్టు ఆర్డర్ పెట్టాము ఇన్వెస్టిగేషన్ భాగంగా. ఆయన ఇంకా పడుతుందండి, ఇంకా 120 కోట్ల ప్రాసెస్ లో ఉంది, దాని కూడా పడుతుంది. ఉన్న సేవింగ్స్ అని నేను 46 years సేవింగ్స్ అని నేను టోటల్గా ఈ సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నాను. ఏం చేయాలి అని తెలియని పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యాను. వాళ్ళ గైడెన్స్ మేరకు కంప్లైంట్ రిజిస్టర్ చేసి 1930లో కూడా రిజిస్టర్ చేశాను. చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఏమీ డబ్బులు ఈవెన్ డే టు డే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కూడా మనీ లేకుండా ఉంటున్నాను. ఆ పరిస్థితుల్లో సార్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తోటి
టీం మొత్తం నాకు ఈ రిఫండ్ అమౌంట్ని వేశారు. దాంతో కొద్దిగా అలా కోలుకొని ఇప్పుడు చాలా ఇదిగా ఉన్నాను. ఈరోజు ఆ రిఫండ్ అమౌంట్ రాకపోతే నేను లేనన్నట్టు. ఈరోజు ఆ అమౌంట్ తీసుకెళ్ళి నేను ఎక్స్పెన్సెస్ బయట ఏమైనా చేస్తుంటే నా డబ్బునని నేను అనుకోవట్లేదు. అది సైబర్ పిఎస్ టీమ్ ఎఫర్ట్స్ అని సార్ గైడెన్స్ ఎక్సలెంట్ దీంతో నాకు అది ప్రతిసారి షాప్కి వెళ్ళినప్పుడు వీళ్ళని చేస్తుంటాను. ఈ డబ్బులు తీసి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళని గుర్తు చేసుకొని అలా ఒక నిమిషం ఉండిపోతాను. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న డైలాగ్, చెప్తాం కాదు. అంటే ఈ ఏజ్లో మళ్ళా వెళ్ళి నేను కష్టపడి అంత సంపాదించాలంటే అవ్వదు. రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నాను. అలాగే నాకు ఈ ప్రతిరోజు ఉదయం లేకంగానే సైబర్ పిఎస్ఏ మా దేవాలయం, నాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే సిపి సార్ నాకు దేవుడు. రోజు ఉదయం ఒకసారి అనుకొని ఫీల్డ్లోకి వెళ్తాను. ఈరోజు ఆ రిఫండ్ అమౌంట్ లేకపోతే నేను లేనన్నట్టుగా భావిస్తూ ఉంటాను. సో ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలకైనాను ఈ టీంకిను, సైబర్ పిఎస్ టీంకిను, సార్కిను, సిపి సార్కిను రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. క్లిక్ చేస్తే ఎక్కువగా హెరాస్మెంట్ ఉంది, మార్కింగ్ కూడా పంపించి బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఆ విధంగా అమౌంట్ ఫుల్ అమౌంట్ 1,50,000 వరకు రిఫండ్ చేస్తారు. సరే సో 10,000 8,000 చేస్తారు. నెక్స్ట్ గోల్పల్లి వెంకట, నెక్స్ట్ లౌడ్ నెక్స్ట్ మార్క్ సార్ పీతల నీరజ గారు అమౌంట్ రిఫండ్ చేస్తున్నాం. సరే మేడం వచ్చావు. నెక్స్ట్ మౌనిక మనకి సుమారు 36,000 వరకు ఈమె పేమెంట్ చేశారు. ఈమెకి 20,500 వరకు రిఫండ్ చేస్తారు. సార్ ఇచ్చావు సార్ సార్ లుక్ హియర్ సార్. ఎం మోహన్ కుమార్ निशा है और मैं एसपी सर को और शुक्रिया बोलना चाहती हूँ। मैं ईवी रॉयल बाइक में 1 लाख बनी थी, फिर 1 लाख के 1 लाख आ गए। राजू सर, एसी सर और बाबा साहब मिलकर मुझे 4 हेल्प करके मेरा 1 लाख का 1 लाख की वैल्यू कर दी। నేను విక్టిమ్ని డిజిటల్ అరెస్ట్ యాజ్ వెల్ యాజ్ షేర్ ట్రేడింగ్లో. దయచేసి అందరికీ చెప్పడం ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. మన ప్రధాన గారు కూడాను మన్ కీ బాత్లో స్పెసిఫిక్గా చెప్తున్నారు. తర్వాత ట్రేడింగ్ అని వస్తే మీకు ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి, మీ బ్యాంక్ వచ్చి దానికి లింక్ అయ్యాలి. ఇవి రెండు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ థర్డ్ పార్టీ బ్యాంకులో అమౌంట్ మాత్రం డిపాజిట్ చేయాలి. అది చేస్తే మీకు తిరిగి రాకపోగా ఆ అమౌంట్ మీరు అడిగారని అంటే దానికి ట్యాక్స్ పే చేయమని, లేదు సర్వీస్ ఛార్జ్ పే చేయమని ఇంకా మీ దగ్గర నుంచి గుంజుతూ ఉంటారు. ట్రేడింగ్ అని వస్తే మాత్రం ఒక డిమాట్ అకౌంట్ మీ పేరు మీద, మీ అకౌంట్ మీ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి చూసుకోండి.